అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు వారు ఒక తీర్పు వెలువరించారు. దాదాపుగా కొన్ని దశాబ్దాల తర్వాత వర్గీకరణ అమలు చేసుకోవచ్చు, అది రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు తెలియజేసేలాగా, మరికొన్ని వర్గాల నుండి ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు అని వ్యతిరేకత వ్యక్తం చేసే విధంగా ఒక మిక్స్డ్ ఫీలింగ్ తోటి అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ జరుగుతున్నాయండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి. వర్గీకరణని కొంతమంది సమర్థిస్తారు, మరికొద్దిమంది వ్యతిరేకిస్తారు. అయితే ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో వర్గీకరణ మీద స్టిక్ ఆన్ అయి నిలబడి ఉన్నాడు. ఆయన మాలల నుంచి వ్యతిరేకత వస్తున్నా, మాలల ఓట్లు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నా సరే ఆయన మాత్రం వర్గీకరణ నేను చేస్తాను, నేను మాదిగలకు అనుకూలంగా ఉంటానని ఆయన కొన్ని దశాబ్దాలుగా ఆ మాట మీద నిలబడ్డాడు. ఈ రోజున ఈ కార్యక్రమం ఎక్కడి దాకా రావడానికి చాలా ఎక్కువ శాతం నారా చంద్రబాబు నాయుడు గారి కృషి దీని వెనకతలు ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మాలలు ఆటోమేటిక్గానే వ్యతిరేకిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మాలలు దూరం అవడానికి అతిపెద్ద కారణం ఇదే వర్గీకరణ అంశమే. అయితే వర్గీకరణ గురించి ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు. నా అభిప్రాయం చెప్తున్నాను నేను. ఇది మాదిగల తరపున మాట్లాడే వాళ్ళ అభిప్రాయాలు వేరుండొచ్చు, మాలల తరపున మాట్లాడే వాళ్ళ అభిప్రాయాలు వేరుండొచ్చు. బట్ మహాసేన మీడియా ప్రతినిధిగా నా అభిప్రాయం ఈరోజు మీకు తెలియజేస్తాను. దాన్ని బట్టి ఎవరు కంగారు పడకుండా సంయమనం పాటించి ఆలోచించి అడిగేయండి. ఎందుకంటే ఇది మన విజయం, మన వర్గాలు గెలిచాయని కొంతమంది నాయకులు ఈ విజయాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి జనాలు రెచ్చగొట్టచ్చు. లేదా ఇది మన ఓటమి, మనం ఓడిపోయాం, మనల్ని మోసం చేసే అన్ని పార్టీలు రండ్రా కబడ్దారని కొంతమంది నాయకులు కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టొచ్చు. మీరు ఏదైనా చేయండి, ఏ వాదన కన్నా సపోర్ట్ చేయండి, కానీ ఆలోచించి చేయండి. ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు ఆలోచించి అడిగేయండి. ఎవరో రెచ్చగొడితేనో, ఎవరో ఇది చేస్తేనో ఎవ్వరూ రెచ్చిపోకండి. మీకు మీరుగా అనిపించి ఇప్పుడు రెచ్చిపోలే మనం అనిపించింది అనుకోండి, రెచ్చిపోండి అంతే. అయ్యా అయితే వర్గీకరణ ఏంటండి? వర్గీకరణ ఎస్సీలు టోటల్గా భారతదేశం మీద దాదాపుగా 23% మంది ఉన్నారండి. 23% జనాభా ఉన్నారు. ఇంకెందుకని ఎక్కువే ఉన్నారు, కానీ ఎందుకని మంది తక్కువే రాశాను. వీళ్ళకి రిజర్వేషన్ శాతం 15%. 23% మంది ఉన్న జనాలకి కేవలం 15% మాత్రమే రిజర్వేషన్. ఇప్పుడు చాలా రోజుల నుంచి మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఒక వర్గం మాకు రిజర్వేషన్లో వర్గీకరణ కావాలి, ఈ రిజర్వేషన్ని వాటాలు పంచండి, ఏది ఈ 15%. ఎంఆర్పిఎస్ డిమాండ్ ఏంటంటే వాటాలు పంచండి. మాలల డిమాండ్ ఏంటంటే 15% అలాగే కంటిన్యూ చేయండి. అంటే దీని అర్థం ఏంటంటే అండి, ఈ ఎంఆర్పిఎస్ డిమాండ్ ప్రకారం ఎస్సీల్లో ముఖ్యంగా మాల, మాదిగ, రెల్లి ఉపకులాలు ఉన్నాయండి. ఈ 3 కులాలకు సంబంధించి 15% రిజర్వేషన్ ఉంది. మాదిగల డిమాండ్ ఏంటంటే ఈ ముగ్గురికి 15% పంచండి. ఒక 1% రెల్లికి ఇవ్వండి, ఓ 8% మాదిగలకి ఇవ్వండి, లేదా 7% మాదిగలకి ఇవ్వండి, ఓ 7% 6% మాలలకి ఇవ్వండి. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం అనేది మాదిగల డిమాండ్. మాలల డిమాండ్ ఏంటంటే ఈ 15% అలాగే ఉంచండి. ఒకవేళ 15 మంది రెల్లీలు బాగా చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారనుకో, 15 మంది రెల్లీలకు ఉద్యోగం వచ్చేలా ఉంచండి. లేదా 15 మంది మాదిగలు బాగా చదువుకునే కుర్రాళ్ళు ఉన్నారనుకోండి, 15 మంది మాదిగలకు వచ్చే అవకాశం ఈ 15% అలాగే ఉంచండి. లేదా 15 మంది మాలలు కనుక బాగా చదువుకుని ఉంటే ఆ 15% మాలలకి అలాగే ఉంచండి. సో ఇది ఓపెన్గా ఉంచండి. ఇది మాలల డిమాండ్, ఓపెన్. ఇంతే ఈ గొడవ. దీనికోసం కొంతమంది కొన్ని వర్గాలకు అన్యాయం జరిగింది, కొన్ని వర్గాలను దోచుకున్నారు, కొన్ని వర్గాలు అంటే మాలలు దోచుకున్నారు, మాలలో మోసం చేశారు, ఇలా రకరకాల ఆరోపణలు, అవమానకరమైన మాటలు కొంతమంది నాయకులు మాట్లాడారు. అది దురదృష్టకరం. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అనేది ఒక రేస్, అంటే పరుగు పందాలు. ఇప్పుడు ఒక చోట రన్నింగ్ రేస్ జరుగుతుంది. అక్కడ మాల, మాదిగా, రెల్లి నుంచి ఒక్కొక్క క్యాండిడేట్ నిలబడ్డాడు పోటీకి. ఎవరు స్పీడ్గా పరిగెడితే గెలిచేస్తాడు కప్పాడికే. అక్కడ రెల్లి సోదరుడు స్పీడ్గా పరిగెట్టాడు అనుకోండి, కప్పానికి వస్తుంది. లేదా మాదిగ సోదరుడు పరిగెట్టి గెలిచాడు, కప్పానికి. మాల గెలిస్తే మాల. ఇది రేస్. ఇది అందులో ఒకటి గెలిస్తే, ఒకవేళ మాల గెలిచాడు అనుకుందాం, గెలిస్తే మాదిగకి రెల్లికి అన్యాయం జరిగింది అని కాదండి. అది ఒక రేస్. ఎందుకంటే నిజంగా అన్యాయం జరిగే పరిస్థితి ఉంటే ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలా పెట్టడు. దీనిలో ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఈ రిజర్వేషన్లో ఒక అర్హత ప్రాతిపదికగా ఏర్పడ్డాయి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉందండి. బీసీ రిజర్వేషన్కి అర్హత ఏంటో తెలుసా? వెనుకబడతాను అంటే ఆర్థికంగా, సామాజికంగా. బీసీ రిజర్వేషన్కి అంటే ఒక వ్యక్తి బీసీ రిజర్వేషన్ పొందాలంటే అతను ఆ సమాజంలో ఆర్థికంగాను, సామాజికంగాను వెనకబడి ఉండాలి. వెనకబడి ఉండటానికి ఖచ్చితంగా ఏబిసిడీలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బీసీల్లో కొన్ని బలమైన కులాలు ఉన్నాయి, కొన్ని బలహీనమైన కులాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే వర్గీకరణ బీసీలకు ఉంది కదా,
ఎస్సీలకు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించే వాళ్ళ కోసం ఇది నేను ఒక చిన్న ఇది ఆల్రెడీ వర్గీకరణ జరిగిపోయింది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ మేనిఫెస్టోలో ధైర్యంగా పెట్టేసింది. ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్ అప్పుడు కూడా ఎలా జరగాలి ఏంటనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడు బీసీ కులాల్లో ఇప్పుడు షెట్టిబల్జులు ఉన్నారు అనుకోండి, కొంచెం బలమైన కులం. యాదవులు ఉన్నారు, బలమైన కులం. దాంతో పోల్చుకుంటే రజకులు ఉన్నారు, కొంచెం బలహీనమైన కులం. సో ఈ కులాల కేటగరైజేషన్లో ఒకరిని ఏలో అంటే బలహీనమైన కులాన్ని, దానికన్నా కొంచెం బలమైన కులాన్ని బిలో, దానికన్నా కొంచెం బలమైన కులాన్ని సి, ఇంకా బలమైన కులాన్ని డి, అలా పెట్టొచ్చు. కానీ ఎస్సీ రిజర్వేషన్కి అర్హత ఏంటనుకుంటున్నారు? వివక్ష, అంటరానితనం, ఇవే అర్హతలు. సో వివక్ష చూపించడంలో, అంటరానితనం చూపించడంలో అంతరాలు అయితే ఉండవండి. ఇక్కడ ఆర్థికంగా సామాజికంగా అనటంలో ఉంటాయి, అంతరాలు ఉంటాయి. అంటే ఒకటి బాగా ధనవంతులు ఉంటారు, కులస్తులు కొంచెం వెనకబడి ఉంటారు. అక్కడ మనం అంతరాల ప్రకారం వాళ్ళని ఏబిసిడీ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాలా మాదిగి రెల్లి వీళ్ళు ఎస్సీలు అన్నప్పుడు అందరి మీద సమానమైన వివక్ష, సమానమైన అంటరానితనం. సో వీటిని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, మాలల మీద తక్కువ వివక్ష ఉంది, మాదిగల మీద ఎక్కువ వివక్ష ఉంది, ఇంకా రెల్లీల మీద అంతకన్నా ఎక్కువ వివక్ష ఉంది అనేది కేటగరైజేషన్ చేయలేం. కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్ని వర్గీకరించడానికి కుదరదని గత కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎందుకంటే వివక్షని మనం కేటగరైజేషన్ చేయలేం. డబ్బుని, ఆర్థిక బలాన్ని, సామాజిక వెనుకబాటుని చేయొచ్చు, కానీ వివక్షను చేయలేం. ఆ కారణంగా అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని కొట్టేయడం జరిగింది. సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనుకూలంగా ఉన్నారు. గతంలో కోర్టులు వేరు, ఇప్పుడు కోర్టులు వేరు. గతంలో కోర్టులు ప్రభుత్వాలకు వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చేవి. రాను రాను కాలం మారేటప్పటికి కోర్టులు ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులే అవుతుంది. ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేస్తుందో తీర్పు అదే వస్తుంది. ఇప్పుడు దాన్ని అది ఓపెన్ సీక్రెట్, ఎవరు కాదలేం. కానీ ఇప్పుడు చాలామంది చంద్రబాబు నాయుడు గారి కారణంగా చూపిస్తూ మాలలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు దీని మీద, ఈ మాట మీద నిలబడి ఉండడం అనేది వాస్తవమే. ఆయన ఎన్ని అవమానాలు, ఎన్ని తిట్లు, ఎన్నైనా భరించినా సరే, లేదు నేను వర్గీకరణ చేస్తానేమో, ఆయనకే పాయింట్ కనిపించింది అందులో, ఆయన అదే మాట మీద నిలబడి ఉన్నాడు. దాన్ని ఏమి కాదనిలేం మనం. కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో, ఈ తీర్పును బట్టి రాష్ట్రాలు వాటి నిర్ణయాధికారం ప్రకారం, దామాషా ప్రకారం, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు మాదిగలు ఎక్కువ మంది ఉండేవారు. సో మాదిగలకి పర్సంటేజ్ ఎక్కువ వస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేటప్పటికి మాలలు అధిక శాతం ఉన్నారు. మరి పర్ఫెక్ట్గా కనుక కులగణన చేసి దాన్ని వర్గీకరణ చేస్తే ఇక్కడ మాలలకే అత్యధిక శాతం వాటి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మాదిగలకి మరి ఎంతో కొంత అన్యాయం జరుగుతున్నట్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 15 పోస్టులు, 15 అవకాశాలు మాదిగలకు ఓపెన్లో ఉన్నాయి. తీరా అప్పటికి వచ్చేటప్పటికి అది రిస్ట్రిక్టెడ్ అయిపోద్ది, అది కంజెస్టెడ్ అయిపోద్ది, తగ్గిపోద్ది, వాళ్ళ అవకాశాలు తగ్గిపోతాయి. మరి దీనివల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి అన్యాయం అంటే దాని గురించి నేను ఎంత ఆలోచించినా నాకు నష్టాలు, అందరికీ నష్టాలు కనిపిస్తాయి. లాభం అయితే మాత్రం నాకు ఎవరికి కనిపించినట్టు అనిపించదండి ఈ విషయంలోని. సరే, ఓకే, ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పుని ఖచ్చితంగా అందరూ ఆహ్వానించి తీరాలి. 7 జడ్జిలు ఉంటే అందులో 6 జడ్జిలు వర్గీకరణ అంశాన్ని సమర్థించారు, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారట. అయితే నాకు ఒకటే బాధ అండి. ఏంటయ్యా నీ బాధ రాజేష్, నువ్వు చెప్పు అనొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అలాగే భారతదేశం మొత్తం మాలా అనే కులం వేరువేరు పేర్లతో చలమణిలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి అన్ని పథకాలు ఇచ్చారు. ఈవెన్ మా కాపు సోదరులకు కూడా కాపు నేస్తం అని పెట్టాడు. ఓసీల్లో చాలా కులాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా కాపులు వెనకబడి ఉన్నారనే ఉద్దేశంతో కాపులు కూడా కాపు నేస్తం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చాక మాదిగలు ఎప్పటి నుంచో దీని మీద పోరాడుతున్నారు. కాబట్టి మాదిగల కోసం వర్గీకరణ అంశాన్ని చాలా పార్టీలు, ఈవెన్ మోడీ చెప్పాడు వర్గీకరణ చేస్తానని, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చప్పట్లు కొట్టి ఎస్ నేను దీన్ని ఇమీడియట్గా అమలు చేస్తానండి అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ, ఇలా అన్ని పార్టీలు అంగీకారమే. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, మాదిగ సోదరులు మాత్రం ఈ వర్గీకరణ అంశంకి మాదిగలకి వెన్నుదన్నుగా నిలబడిన వ్యక్తి మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారే. దానివల్ల చాలామంది మాలల వ్యతిరేకత కూడా ఆయన మూటగట్టుకున్నాడు. ఆయన భరించి కూడా ఆయన నిలబడ్డాడు అదే ఒకే ఒక మాట మీద. ఇప్పుడున్న పరిస్థితులకి ఈ మాల అనే కులం ఇప్పుడు 15% అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయే పరిస్థితి ఉంది. చాలా కులాలకు విడివిడిగా పథకాలు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నానంటే అండి, మాలలకి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారు, చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అన్నారు, కాబట్టి మాలలందరూ మావైపోయారండి, మాకే ఓట్లేయండి అని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సరే, జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు మాలలు. అప్పుడు మాలలు ఓటేసినప్పుడు కార్పొరేషన్ని 3 కార్పొరేషన్లుగా వర్గీకరణ చేశాడు అతను. రెల్లి, మాదిగ, మాల 3 అంటే మొట్టమొదట ఆయన చేద్దామనుకున్న వర్గీకరణ, అంటే ఆయన చేసే వర్గీకరణలో లబ్ధి చేకూరదు జనాలకు, అంటే ₹1 కూడా ఇవ్వలేదు, 3గా వర్గీకరించాడు. మాలల ఓట్లు గంపగొత్తగా పొందాడు అతను 2019లో. మాలల కోసం కనీసం ఒక్క పథకం కూడా
బాగా మాలలతో పోల్చుకుంటే ఆర్థికంగా సామాజికంగా చాలా బలవంతులైన కాపు సోదరుల కోసం కాపు నేస్తం ఇచ్చాడు. కానీ బీసీ వర్గాల్లో కూడా ఇంకా చాలామందికి ప్రత్యేకమైన పథకాలు ఇచ్చాడు ఆయన. అవన్నీ నేనేమి ఇప్పుడు ఉటంకించను కానీ. కానీ మాలల కోసం మాత్రం మాల లోటులతో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క పథకం కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం అండి. మాలల్లో చాలా కులాలతో పోల్చుకుంటే చాలా వెనుకబాటు ఉంది. కష్టపడి చదువుకునే పిల్లలు ఉన్నారు, కష్టపడి పనిచేసే పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళని కులం పేరుతో చిన్న చూపు చూడటం. ఇప్పుడు ఎస్సీలు అన్నామండి, ముగ్గురు ఎస్సీల్లో ఉన్న మాల మాదిగారు వెళ్ళి వీళ్ళు కొంతమంది అంటారు రిజర్వేషన్లు, ఇంకా రిజర్వేషన్లు ఏంటి, ఇంకా ఇదేంటి అని. ఈ రిజర్వేషన్లు అనేవి కూడా లేకపోతే నిజంగా ఇప్పటికి ఇంకా మేము మూతుకు ముంత ముట్టుకు తట్టకు కట్టుకుని ఉందండి. ఎందుకు చెప్తానంటే ఒక ఊర్లో 3 హోటల్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఒక ఓసీ సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఒక ఎస్సీ సోదరుడు, 3 హోటళ్ళు ఉన్నాయి. ఎక్కడి నుంచైనా వచ్చినప్పుడు మీరు జనరల్గానే ఆ ముగ్గురు కులాలు మీకు తెలిస్తే మీరు ఆ ఎస్సీ సోదరుడు పెట్టుకున్న ఆ హోటల్కి వెళ్ళరు. మీరంటే మన సబ్స్క్రైబర్లు అంటలే, కానీ జనరలైజ్ చేసి చెప్తాను నేను. ఒక కాంట్రాక్టర్లు, 3 కాంట్రాక్టర్లు ఉన్నారు, ఓసీ నుంచి, బీసీ నుంచి, ఎస్సీ నుంచి. ఏదైనా కాంట్రాక్ట్ రావాలంటే ఆ ఎస్సీ సోదరుడికి రాదండి. ఒక వ్యాపారం, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్సీది ఉంది, బీసీది ఉంది, ఓసీది ఉంది. ఆ ఎస్సీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఎవరు కొనరండి. అంటే సమాజంలో ఇప్పటికి ఇంకా అంటరానితనం ఆ స్థాయిలో మూతికి ముంత ముడ్డుకు తాటాకు స్థాయిలో ఉందని అంటలేదు. కానీ ఎదిగేటప్పుడు మాత్రం, ఎదిగేవాడు మాత్రం ఖచ్చితంగా వివక్ష ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాడు. దానిలో ముఖ్యంగా ప్రభుత్వం చేత ఆల్మోస్ట్ చిన్నచూపు చూడబడుతున్న మాలకులు వస్తుంది. అయితే దానికి ఒక అంత కారణం మాలల్లో కూడా ఉంది, మాల నాయకత్వంలో. ఈ మాలాస్కు సంబంధించిన నాయకులు ఎప్పుడూ ఒక మాట మీద ఉండరు. ఒకడు ఎడ్డమంటే మరొకటి తెడ్డమంటాడు, ఒకడు ఆ పార్టీ అంటే ఇంకోటి ఈ పార్టీ అంటాడు. ఏ పార్టీకి అనుకూలంగా ఉండరు పూర్తిగా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారండి, ఆయన ఆ మాదిగ వర్గాన్ని మొత్తం ఏకతాటి మీదకి తీసుకురాగలిగాడు వర్గీకరణ అనే అంశంతో. ఏ పార్టీనైనా వెళ్ళి ఒప్పించగలిగాడు ఆయన అంటే దానికి మందకృష్ణ మాదిగ గారి ప్రావీణ్యము, ఆయన జ్ఞానం మాత్రమే కాదండి. ఆయన వెనకాతలు నిలబడి మాదిగ సోదరుల అండ, ఆ అండ చూసుకుని ఏ రాజకీయ పార్టీ అయినా, ఈవెన్ నరేంద్ర మోడీ కూడా వచ్చాడు వాళ్ళ కోసం. ఆ స్థాయిలో మాత్రం ఉద్యమాన్ని నిలబెట్టగలిగాడు ఆయన. దాన్ని మనం అప్రిషియేట్ చేసి తీరాలి. కానీ మరి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఒకవేళ నిజంగానే మాదిగల పర్సంటేజ్ తక్కువ ఉంటే, మరి ఇక్కడ మాలలకి ఎక్కువ శాతం రిజర్వేషన్ వచ్చి మాదిగల శాతం తగ్గిపోతుంటే, మరి దానికి మందకృష్ణ గారు దాన్ని ఎలాగా సమర్థించుకుంటారో అది వారికే తెలియాలి. కానీ ఇప్పుడు నేను ఎవరైతే బాధపడుతున్నారో వర్గీకరణ జరిగింది, ఇలా సుప్రీంకోర్టు అన్యాయం చేసింది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందని ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధని ప్రభుత్వాల మీద రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా, ఇప్పుడు దామాషా ప్రకారం వర్గీకరణ జరుగుతుంది ఆంధ్రాలో, తెలంగాణలో. దామాషా ప్రకారం ఏ కులం ఎంత ఉందనేది చాలా పకడ్బందీగా ఆ కులగణన లెక్కలు తీసుకోవాలి. తీసుకుని ఎస్ ఈ కులం ఎంత ఉంది కాబట్టి ఓకే, అంత వాటా మీరు పంచండి, న్యాయంగా పంచండి. ఆ న్యాయంగా పంచడంలో మనం ఎంతవరకు చేయాలి కృషి అనేది అక్కడ మనం చేయాలి తప్ప, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించేద్దామను, లేకపోతే ప్రభుత్వాల మీద మనం ఇమీడియట్గా మనం యుద్ధం ప్రకటించేద్దామను, ఇది చేయటం వల్ల ఏమో ఒకవేళ ఫలితం వస్తుందేమో నాకే తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ దామాషాని సమర్థవంతంగా ఏ విధమైన వివక్ష లేకుండా ఎంతమంది ప్రజలుంటే అంతమందికి ఆ శాతం పంచేలా మాత్రం అనుకుంటే ఖచ్చితంగా ఈ వర్గంలో ఉన్న నాయకులందరూ నిలబడి ప్రభుత్వంతో కనుక మనం సంప్రదింపులు చేసి అలా చేయించగలిగితే మనం న్యాయం చేయించినట్టు అవుతుంది. కానీ నాకైతే ఈ మాల కులాలని అన్ని పార్టీలు, ఏ ఒక్క పార్టీ కూడా మాలలకు ఇదిగో ఈ పథకం చేస్తున్నాం, లేదా మాలల్లో ఉన్న యువత కోసం ఇది చేస్తున్నాం, మాలలకు ఇదిగో ప్రత్యేక ఈ పథకం అనేది ఇప్పటికి వినలేదండి నేను. అయితే ఒకవేళ నేను ఆ కులస్తుని కాబట్టి, ఆ కులంలో పుట్టినోడు కాబట్టి, ఒకవేళ నా కులం మీద ఆ కన్సర్న్ నుండి ఆ బాధ ఉందేమో నాకు తెలియదు. కానీ ఏ పార్టీ కూడా అన్ని కులాల గురించి మాట్లాడతాయి అన్ని పార్టీలు. మరి మాల అంటే మరి ఆ కులానికి ఏంటో మరి రాజకీయ పార్టీలుగా కులానికి ఉన్న బద్ధ శత్రుత్వం ఏంటో తెలియదు. కానీ ఏ పార్టీ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా. అయితే ఇప్పటి వరకు ఏం చేశారంటే వర్గీకరణ అనేది జరగకుండా ఉండటమే మాలలకు చేసే మేలు. ఎరా బాబు మీ పార్టీ ఏం చేసిందిరా మాలల కంటే, వర్గీకరణ చేయకుండా ఆపుతున్నాం కదా. వర్గీకరణ చేయకుండా ఆగితే అక్కడ ఆ 15% సీట్లు ఏవైతే ఉన్నాయో అది 3 కులాలకి ఓపెన్. అది మాలలకి ఏమి ఎక్స్ట్రా రావు, అక్కడ మాలలకు వచ్చే మేలేమీ లేదు. కానీ దాన్నే మాలలకు చేసే మేలుగా ఫలానా పార్టీ అండి వర్గీకరణని వ్యతిరేకించిందండి అంటే అంతే, అదే మాలలకు ఇచ్చే గొప్ప గిఫ్ట్. అలా మోసం చేసుకొచ్చారండి. అంటే మరి ఇప్పుడన్నా ఎప్పటి నుంచో అయినా ఒక సరైన నాయకత్వంలో, సరైన నాయకత్వం లేకపోతే ఏ కులం ముందుకెళ్ళదండి. ఖచ్చితంగా కులానికి సరైన నాయకత్వం, ధైర్యం గల నాయకత్వం, నిజాయితీ గల నాయకత్వం, ఏ ప్రలోభాలకి లోను కాకుండా అవసరమైతే ఎంత పెద్దోళ్ళన్నా వ్యతిరేకించే నాయకత్వం ఉన్నప్పుడే, ఆ నాయకుడిని బలపరిచినప్పుడే ఆ కులం ముందుకెళ్తారు తప్ప లేకపోతే ఇది అంతే కుక్కలు చింపిన వేస్తారు. ఎవరు వచ్చినా కులంతో ఆడుకుంటూనే ఉంటారు. అది వర్గీకరణ సాధించే దానికి కృషి చేసిన మందకృష్ణ మాదిగ గారికి మహాసేన మీడియా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీన్ని దామాషా ప్రకారం ఎస్సీలు అంటే ఒకటి అది ఒకటి ఇది, ఒకరికొకరు శత్రువులు ఏం కాదండి. కాబట్టి అందరూ అన్నదమ్ములే కాబట్టి ఈ పంచే విధానంలో కూడా కొంచెం ఆ ట్రాన్స్పరెంట్గా అందరికీ న్యాయం జరిగే విధంగా ఎంతమంది ఉంటే అంతమందే.
తక్కువ మంది ఉన్నోడికి ఎక్కువ మంది ఇచ్చామని ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వమని నేనేం అడగట్లేదు. ఎంతమంది ఉంటే అంత సమానంగా మాత్రం న్యాయంగా పంచాల్సిందిగా రెండు ప్రభుత్వాల్ని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్ని మహాసేన మీడియా నుంచి హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కనుక ఏదైనా అటు ఇటు జరిగితేనే అప్పుడు మళ్ళీ హ్యాజిటేషన్లు, ధర్నాలు, రాస్తారోకులు ఇలాంటివన్నీ మొదలవుతాయి. అలా మొదలయ్యే అవకాశం ఇవ్వకుండా చాలా పకడ్బందీగా దీన్ని నిర్వహించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎవరు రెచ్చగొట్టినా, ముఖ్యంగా మాలలకు చెప్తున్నానండి, ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. ఎందుకంటే ఇది అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ముఖ్యంగా అయితే తెలుగుదేశం పార్టీ కృషి ఉంది, కాదంటలేదు దాంట్లో. అందుకని ఇక్కడ ఉన్న కొద్దిమంది చంద్రబాబు గారి మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా మేనిఫెస్టోలు పెట్టాడు. ఆయన ఏమి డొంక తిరుగుడు చేయలేదు, ఆయన ఏమి దొడ్డిదారిని చేయలేదు, ఒకటి చెప్పి ఇంకోటి చేయలే. ఆయన అఫీషియల్గానే ఎవరైతే ఇష్టమైతే వాళ్ళే ఓటేస్తారు. నేను మాత్రం ఒకవేళ ఏ సైడ్ తీసుకున్నా వన్ సైడ్ ఉంటానని ఆయన మేనిఫెస్టోలోనే పెట్టాడు. దామాషా ప్రకారం జిల్లాలను యూనిట్గా చేసుకుని. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక జిల్లాలో మాలలు ఎక్కువ, మాలలో 15%లో మాలలో 10% ఉండి మాదిగలు 5% ఉంటే 10% రిజర్వేషన్ మాలలకు ఇస్తానని ఆయన ఇచ్చిన మేనిఫెస్టో. లేదు మరొక జిల్లాలో మాదిగలు 10%, మాలలకు 5%, ఆ లెక్కల్లో ఉంటే అక్కడ మాదిగలకు ఎక్కువ వస్తుంది, మాలలకు తక్కువ వస్తుంది. దామాషా ప్రకారమే చేస్తానన్నాడు. ఆయన ఏమి సింగిల్ టేబుల్ ఇచ్చేసి ఇక మాదిగలకి ఎంత, మాలలకి ఎంత, రెల్లికి ఎంత అని ఇచ్చే పరిస్థితి కాదు. ఇది చాలా వర్కౌట్ జరుగుతుంది, చాలా వర్కౌట్ జరుగుతుంది. ఆయా జిల్లాల్లో మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, రెల్లీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఉపకులాలు ఎన్ని ఉన్నాయనేది ముందు ఈ కులగణన అంతా జరగాలి. తద్వారా రిజర్వేషన్ వర్గీకరణ అనేది జరుగుతుంది. ఎవరన్నా ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీదకో చంద్రబాబు నాయుడు గారి మీదకో రెచ్చగొట్టినా దయచేసి ఎవ్వరూ కూడా రెచ్చిపోవద్దు. మనకి న్యాయం జరగడం కోసం మనం నిలబడి ఉందాం. ఇప్పుడు ఒక జిల్లాలో ఉంది, అక్కడ మాలల శాతం ఎక్కువ మంది ఉండగా మాలలకు తక్కువ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, అక్కడ మనం క్వశ్చన్ చేద్దాం, మనం కమ్యూనికేట్ చేద్దాం చంద్రబాబు నాయుడు గారితో. అంటే పలానా జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఇది పరిస్థితి. ఎందుకంటే ఎందుకు నేను ఎస్పెషల్లీ మాలలకు చెప్తున్నానంటే అప్పుడే మాలలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలైపోయి. జగన్ గారికి మామూలుగా ఇంత దొరికితేనే మామూలుగా ఆగరైనా, అలాంటిది ఇంత పెద్ద అంశం. ఈ అంశం ఆయన చేతికి చిక్కితే మరి ఆయన ఏ స్థాయిలో ఉపయోగిస్తాడో నాకు తెలుసు. కాబట్టి ఎవ్వరూ కూడా ఆ ఉద్రేకాలకు వెళ్ళొద్దండి. మరి డీసెంట్గా ఇప్పుడు గవర్నమెంట్లో మనం చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పే వాదనలో న్యాయం ఉంటే న్యాయాన్ని అంగీకరించే పరిస్థితి ఉంది. కాబట్టి సహృద్భావ దీంతో పరిస్థితుల్లో అన్నదమ్ముల సంయమనంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న మాలా, మాదిగ మరియు రెల్లి వారి ఉపకులాల మీద ఉందని మీకు సవినయంగా తెలియజేస్తున్నానండి.